తిరుపతి జిల్లా చంద్రగిరిలో గుర్తు తెలియని దుండగులు ఓ హోంగార్డ్ బైక్ ను నిప్పుపెట్టిన ఘటన కలకలం రేపింది. బ్రాహ్మణ వీధికి చెందిన హోంగార్డ్ రవిప్రకాష్ తన ఇంటి ముందు బైక్ ను పార్క్ చేయగా దుండగులు దాన్ని తగలబెట్టారు. మంటలను గమనించిన ఆయన కుమార్తె వెంటనే అప్రమత్తం చేసినప్పటికీ ఫైర్ సిబ్బంది వచ్చేలోపే బైక్ పూర్తిగా దగ్ధమైంది. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రగిరిలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూ ఉండటంతో స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో వచ్చి మా అమ్మ మా కూతురు ఉన్నారు. నేను 6 గంటలకు హోంగార్డ్గా పనిచేస్తాను. తిరుపతి యూనిట్ కోర్టులో హోంగార్డ్గా పనిచేస్తాను కాబట్టి 6 గంటలకు బయలుదేరి డ్యూటీకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మా పాప లైట్ వేసి బాత్రూమ్ రావాలని వస్తే ఈ ఒక సౌండ్ మార్గం వచ్చే కొద్దీ కాలుతా ఉందంట నాకు ఫోన్ చేశారు. డ్యూటీ చేసి హడావడిగా నేను ఫైర్ ఆఫీస్ పక్కనే ఉన్నాను కాబట్టి ఫైర్ ఆఫీస్ సార్తో చెప్పిన వెంటనే వాళ్ళు వెహికల్ తీసుకొచ్చి చంద్రగిరి కొత్తపేట బ్రాహ్మణ వీధికి రావడం జరిగింది. వాళ్ళు కూడా ఫోటో తీసుకున్నారు. ఇది ఎవరు చేసిన పని నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను సార్. ఎవరికైనా అనుమానం లేదు సార్. బండి అయితే పూర్తిగా కాలిపోయింది, పూర్తిగా మొత్తం డ్యామేజ్ అయిపోయింది, పూర్తిగా బండి పూర్తిగా కాలిపోయింది అనుకుంటా. కరెంటు మీటర్ మొత్తం పూర్తి